నమస్తే. మన రాష్ట్రంలో ఒక వారం రోజులుగా బీఆర్ఎస్ నాయకురాలు కవితకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఇవాళ కూడా కాంగ్రెస్కి వెళ్ళబోతున్నారని, మంత్రివర్గంలో సీటు అడుగుతున్నారని, కొత్త పార్టీ పెట్టబోతున్నారని, ఇవన్నీ సంచలనాలు. లేదు, తాను బీఆర్ఎస్లోనే ఉంటారని చెప్తున్నప్పటికీ కానే కాదు అనే ఒక చర్చ ఉన్నది. అసలు ఈమె ఎందుకు ఇట్లా చేస్తున్నది? ఏం కావాలని కోరుకుంటున్నట్లు? అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం, బయటికి రావడం, లేఖ రాయడం, వరుసగా ఏదో ఒక అంశం పైన తాను చర్చలో మీడియాలో ఉండే ప్రయత్నం. సామాజిక తెలంగాణని, పూలే ఆలోచనని, అంబేద్కర్ విగ్రహం అని, దళితుల సమస్యని, ఇట్లా కొన్ని రకాల సమస్యలు తీసుకుంటూ మీడియాలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఏ తరహా ఆలోచన ఉన్నది? భవిష్యత్తులో రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉన్నది? కవిత మానసిక స్థితి, ఆమె ఆలోచన తీరు ఏమిటో తెలుసుకుని మన దగ్గర డాక్టర్ వీరేంద్ర గారు ఉన్నారు. వారు వరుస క్రమంలో 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రముఖ రాజకీయ నాయకుల ఆలోచన తీరు, వారి మానసిక స్థితి ఏమిటి అంశంపైన ఇంతకు పూర్వమే కొన్ని ఇంటర్వ్యూలు చేసి ఉన్నాం. ఆ పరంపరలో ఇది ఒకటి. సార్ నమస్కారం. నమస్కారం సార్, నా ఇంట్రోలో కొంచెం పెద్దగానే అయింది సార్ ఇంట్రో. కవిత, ఆమె ఆలోచన ఇవన్నీ ఇట్లున్నాయి కదా, ఎందువల్ల, ఏ లక్షణం ఉన్న వాళ్ళు ఇట్లా ఆలోచన చేస్తారు, ఇట్లా మాట్లాడతారు? ముందుగా మనం మాట్లాడుకునే ముందు మనం మాట్లాడే అంశాలు మేజర్గా ఒకటి సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్, రెండోది బిగ్ 5 థియరీ, ఓసిన్ అని వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ఒక టూల్ అనమాట. ఈ రెండు ప్రపంచవ్యాప్తంగా అంటే దేర్ ఆల్ వెరీ పాపులర్ టూల్స్. సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ అంటే ఫ్రాయిడియన్ థియరీ ఇచ్చేసింది. ఫ్రాయిడియన్ థియరీ ఎప్పుడైనా కానీ ఏం చెప్తుందంటే, మనిషి పుట్టి పెరుగుతున్న క్రమంలో తనకు ఉన్న అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్, రైట్, అన్రిజాల్వ్డ్ ఇంటెన్షన్స్, సైకలాజికల్ పర్స్పెక్టివ్స్ మాత్రము నుంచే పెరిగిన తర్వాత వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలుగుతాము అని చెప్పే థియరీ. అది ప్రపంచవ్యాప్తంగా అందరూ యాక్సెప్ట్ చేసిన థియరీ. సో ఇప్పుడు మనం చెప్పబోయే అంశాలైనా కూడా ఇదొక పర్స్పెక్టివ్ మాత్రమే అని వినే శ్రోతలందరూ కూడా, చూసే వాళ్ళందరూ కూడా మనం ఒక డిస్క్లైమర్ చెప్తున్నాం. ఇవన్నీ మన ఒపీనియన్స్ కావు, బట్ ఇట్ ఈజ్ అండర్ ఫ్రేమ్. ఆమెతో ప్రత్యక్షంగా కూర్చొని ఆమెకు టూల్స్ ఇచ్చి సైంటిఫిక్గా ఇవాల్యుయేషన్ చేయడం కుదరలేదు కాబట్టి మనము పబ్లిక్గా ఎక్స్పోజర్ అయింది తను ప్రవర్తించిన తీరు, తను ఈ డికేడ్స్ నుంచి 1.5 2 నుంచి తను చేసిన ప్రయాణము, పబ్లిక్ స్పీచెస్, అపియరెన్స్లో తను చూపించే విధానము, తను మాట్లాడే అంశాలు, వాటన్నిటిని క్రోడీకరించి ఒక అనాలిసిస్ ద్వారా మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం. ఓకేనా? కవితకు సంబంధించి తన చిన్నప్పటి నుంచి పెరుగుతున్న విధానంలో ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఐడియాలజీ ఉన్న ఒక వ్యక్తి కూతురు. సో సహజంగానే తన మీద తండ్రి యొక్క ప్రభావం చాలా ఉండే అవకాశం చాలా ఉంది. తండ్రిలానే చాలా చక్కగా మాట్లాడగలిగే లక్షణాన్ని ఏర్పరచుకుంది. బహుభాషల్లో కూడా చాలా చక్కగా మాట్లాడగలిగే ఎబిలిటీ తనకుంది. అపియరెన్స్లో కూడా చూడండి, చాలా కూల్గా, చాలా నింపాదిగా, తనకు అనుకున్న విషయాల్ని వెనుక లేకుండా హిందీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ ఏ భాషనైనా సరే చాలా చక్కని అలవోకగా చక్కని సెంటెన్సెస్ ఫ్రేమింగ్ తోటి చెప్పగలిగే నేర్పు కవితకు సొంతమై ఉన్నది. మీరు ఇంకా వాళ్ళ కేటీఆర్ కంటే బాగా ప్రజెంట్ చేయగలదు, తను స్ట్రక్చరైజ్ చేయగలదు, తను పబ్లిక్ మీటింగ్లో చెప్పగలదు. అలాంటి ఒక ప్రభావవంతమైన ఫ్యామిలీలోంచి వచ్చింది కాబట్టి సహజంగానే ఏ వ్యక్తికైనా సరే తను సొంతంగా ఉండాలి, తను నమ్మిన కొన్ని ఆలోచనలను తన ఐడియాలజీగా చేర్చుకొని తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న విషయాల లోపల అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఉండొచ్చు. దానికి తోడు తెలంగాణ ఉద్యమం అనేది ఒక అద్భుతమైన వేదికగా వీళ్ళందరికీ అందుబాటులోకి వచ్చింది. చాలా సమర్థవంతంగా వాళ్ళు తనను తను అసెప్ట్ చేసుకోవడానికి ఆ ప్లాట్ఫాము ఉపయోగించుకోగలిగారు. చాలా మందికి వస్తాయి అవకాశాలు, కానీ దాన్ని తన పొజిషన్ను అసెప్ట్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువ మందికి ఆ ఎబిలిటీ ఉంటుంది. అందులో కవిత డెఫినెట్గా మనం చాలా సక్సెస్ఫుల్ అయింది. తనకు ఒక ఐడెంటిటీ ఉంది, తనకు ఒక రాజకీయ జ్ఞానం ఉన్నదనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం లోపల తెలంగాణ ప్రజలందరినీ కూడా కన్విన్స్ చేయగలిగిందనే మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అంటే ఆమె పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం, తండ్రికి లేఖ రాయడం ఏమిటి? లేఖలు ఎందుకు రాస్తారు ఎవరైనా? ఇప్పుడు తండ్రికి కూతురు మన నెహ్రూ, ఇందిరాగాంధీ లేఖలు రాసుకున్నారు.
జైల్లో ఉన్నారు కాబట్టి జైల్లో ఉన్నారు కాబట్టి రాసుకున్నారు. యాక్సెసిబిలిటీ లేదు కాబట్టి రాసుకున్నారు. అవును. ఇప్పుడు లేఖ రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఓకే. తండ్రి ఈజ్ నాట్ యాక్సెసిబుల్ అని అర్థం. యాక్సెసిబుల్ అంటే ఫిజికల్గా యాక్సెసిబుల్ ఒకటే కాదు, మనం స్వతంత్రంగా తన ఆలోచనల్ని యాజ్ ఇట్ ఈజ్గా తొనుకు బెనుకు బెరుకు ఏవి లేకుండా ఎదుటి వ్యక్తితోటి చెప్పగలిగే వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగే అవకాశం ఉంటే ఈ అమ్మాయి తండ్రికి ఉత్తరం ఎందుకు రాస్తుంది? ఫస్ట్ మనం దాని వెనకాల ఉన్న మనం సైలెన్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండోది, తనకంటూ ఒక రాజకీయ ఐడెంటిటీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనిపించినప్పుడు తను తెచ్చే అంశాలు డెఫినెట్గా లార్జర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీని కనెక్ట్ చేసినవి ఉండాలి. వాటి పట్ల ఒక జెన్యున్ ఇంట్రెస్ట్ ఉంది అనే ఆలోచనను మనం కలిగజేయాలి. కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీని ఎవరు కూడా దగ్గరికి వెళ్ళి ప్రశ్నించగలిగే శక్తి లేని పరిస్థితి లోపల కవిత లాంటి ఒక పొలిటీషియను తండ్రికి ఉత్తరం రాయగలిగింది. ఆ ఉత్తరంలో పేర్కొన్న అంశాలు బీఆర్ఎస్ పార్టీ వచ్చే కంటే ముందు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇవన్నీ కూడా చాలా బహుళంగా మాట్లాడగలిగే రకరకాల ప్లాట్ఫామ్లో కూడా వీటి గురించే మాట్లాడారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటిని పరిగణలోకి తీసుకోలేదు అనే విషయాన్ని తండ్రికి చెప్పగలిగింది కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ కవిత. పార్టీలో ఇప్పుడు హరీష్ రావు కానీ, మన కేటీఆర్ కానీ, లేదు సెకండ్ ఆర్డర్ లీడర్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అంత ధైర్యంగా మాట్లాడగలుగుతారా కేసీఆర్ తోటి? కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ స్వంతంగా ఉండగలిగే శక్తి ఉందా? ఎవరికి ఉంటుంది? కేసీఆర్ టవరింగ్ పర్సనల్ కూర్చున్న తర్వాత ఆటోమేటికలీ యూ విల్ బి అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ ఏది మాట్లాడితే అవును అవునే పరిస్థితి వస్తుంది తప్ప కేసీఆర్ని ఆపి ఇట్లా కాదుగో ఇది విషయం అని చెప్పగలిగేంత శక్తి సామర్థ్యాలు ఏ లీడర్ కూడా తను రేజ్ చేసుకునే పరిస్థితి లోపల తెలంగాణ లోపల లేరనే ఉద్దేశం. కానీ కేసీఆర్లో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం రిఫైన్డ్ బెటర్ వర్షన్ లోపల కవితకు ఎస్టాబ్లిష్ అయిందనే నా అబ్జర్వేషన్. అందుకోసం రిఫైన్డ్ వర్షన్ ఆఫ్ కేసీఆర్. ఓకే, అందుకోసమే కవిత మాత్రమే ఈ పని చేయగలుగుతుంది. ఒకటి, తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న ఒక చనువు ఆటోమేటిక్ ఎస్టాబ్లిష్మెంట్ థియరీ. ఓకే, సో ఫ్రాయిడియన్ థియరీ ప్రకారం ఏంటి అని అంటే తండ్రి కూతురు వాళ్ళ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ జనరేట్ అవుతుంది. ఇద్దరు పట్ల ఒక అవ్యాజమైన ప్రేమ అంటాం కదా, తండ్రి కూతురులకు ఉంటుంది. అలాగే తల్లి కొడుకులకు ఉండదు అంటాం, ఆపోజిట్ సెక్స్ రిలేషన్షిప్ లోపల. సో అదే ఎస్టాబ్లిష్ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి కేటీఆర్ కూడా ధైర్యంగా వెళ్ళి తండ్రి దగ్గర మాట్లాడకపోవచ్చు కానీ విషయాలు, బట్ కవిత మాట్లాడగలిగే అవకాశాలు బై నేచర్ వచ్చింది. ప్లస్ బై పర్సనాలిటీ ఆఫ్ కవిత ఆల్సో షీ కెన్ టేక్ దట్ ఆపర్చునిటీ అండ్ ప్రజెంట్ ఇట్. సో ఆ ప్రయత్నంలోనే కవిత డెఫినెట్లీ సక్సెస్ఫుల్ ఇన్ బ్రింగింగ్ ద ఐడియాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కేసీఆర్. అయినా ఆమె రేజ్ చేసిన ఇష్యూస్ ఏవి కూడా పార్టీకి వ్యతిరేకమో, పార్టీని ఏమంటారు ఒక డిఫెన్స్లో పొజిషన్ చేసుకోవడానికి కోసం పెట్టింది ఎందుకైతే. ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ఒక సెక్యులర్ పార్టీ డెఫినెట్గా రాష్ట్రంలో ఉండే రకరకాలైన ఇష్యూస్కి సంబంధించి వాళ్ళు ఒక ఐడియాలజీని ప్రకటించారు కాబట్టి ఐడియాలజీ రీచ్ కానప్పుడు యాజ్ ఏ కార్యకర్తగా నిజానికి కేసీఆర్ దగ్గర తీసుకెళ్లే ఆలోచన ప్రతి ఒక్కరు చేయాలి. కానీ మన అన్ని డెమోక్రటిక్ సెటప్ అంటాం కానీ పార్టీలో డెమోక్రసీ ఉంటుందా? అందులో వన్ మ్యాన్ పార్టీ తోటి ఎస్టాబ్లిష్ అన్నీ కూడా ఇప్పుడు పార్టీలన్నీ ఏంటంటే ఇవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కదా. సీఈఓ ఫౌండర్ ఎవరు ఉంటారో వాళ్ళే సీఈఓ. కాబట్టి సీఈఓకి అగెనిస్ట్గా కార్పొరేట్ కంపెనీలా ఉన్నట్టు బాటం నుంచి ఐడియాలు తీసుకొని చేసేంత స్థాయి పార్టీలకు ఉండదు, కంపెనీలకు ఉంటాయి. ఎందుకంటే కంపెనీ ఎస్టాబ్లిష్ కావాలా, మనీ టర్న్అవుట్ కావాలా, ఎక్కువ రాష్ట్రాలకు వెళ్ళాలి, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అయితేనే వాళ్ళకి లాభాలు వస్తాయి, అవన్నీ ఆలోచిస్తారు. కానీ పొలిటికల్ పార్టీలో ఆ సిస్టమ్ ఉండదు. రన్ చేయడం సీఈఓ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ లాగా రన్ చేస్తారు, కానీ చేసే విధానాలు మాత్రం అన్నీ కూడా చాలా ఏమంటారు ఏకఛత్రాధిపత్యం అంటారు కదా, మొనార్క్ టైప్లోనే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ అట్లాంటి పాటించకుండా ఎవరైనా డెమోక్రటిక్ సెటప్ లోపల వాయిస్ రేజ్ చేస్తే ఈటల రాజేంద్ర లాగానే బయటికి వెళ్ళే అవకాశమే పార్టీలోంచి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటాయి. సో అట్లాంటి అవకాశాలు తీసుకోవడానికి ముందుకు వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు కవిత ఎందుకు చేస్తుంది మరి ఇట్లా? ఓకే, మేబీ కవిత మేబీ ట్రైయింగ్. ఏం ట్రై చేస్తుంది? పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కింద ఈమె అనవసరంగా పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తుందని చెప్పి ఆమెను
ఒక ఎక్స్పెల్ చేసే అవకాశాన్ని ఆలోచనను వాళ్ళకి కలిగించే చేస్తుంది. సో ఎక్స్పెల్ చేస్తే ఏమవుతుంది, షీ గెట్ లాట్ ఆఫ్ ఎంపతి కదా, సింపతి ఫ్రమ్ ద పీపుల్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో కేటీఆర్కు తక్కువ రికగ్నిషన్ ఉంది నిజానికి, కవితకు ఎక్కువ ఉంటుంది. సో బతుకమ్మ ద్వారా కొన్ని లక్షల మంది కుటుంబాలను ప్రభావితం చేయగలిగింది, తర్వాత స్త్రీలను అట్రాక్ట్ చేయగలిగింది. ఇప్పుడున్న యాజ్ అండ్ టుడే తెలంగాణ లోపల ఒక పవర్ఫుల్ ఫీమేల్ లీడర్ని ఎవరైనా చూపించగలుగుతారా మీరు? యూ కెనాట్ ఫైండ్. స్టేట్ మొత్తం లోపల మన కాంగ్రెస్ పార్టీలు చూస్తే 2 తెలుగు రాష్ట్రాలు తీసుకున్నా కూడా కనపడరు. నిజంగా బై పొజిషన్ వాళ్ళకు రికగ్నిషన్ ఉండొచ్చు, కానీ బై పర్సన్, బై నేమ్ డెఫినెట్గా మనం ఒక 4-5 తీసుకుంటే అంత డెఫినెట్గా కవిత విల్ ప్లేస్ ది టాప్ రోల్. సో మేబీ కవిత గారు మేబీ ట్రైయింగ్ టు అసెర్టైన్ హర్ పొజిషన్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్. కానీ అయిపోయింది మీది. ఇక్కడ కవిత జాగృతి పెట్టడము, బతుకమ్మ కల్చరల్ ఒక బ్రాండ్ తీసుకొని ఆమె బ్రాండ్ అంబాసిడర్. కానీ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సాధారణంగా మన సమాజంలో మహిళల పట్ల ఉండే భావన ఉంటే మనకు తెలుసు. పైగా జైలుకి వెళ్ళి వచ్చింది, ఆ కేసు కూడా ఎట్లాంటిదో. ఈ సందర్భంలో ప్రజల సైకాలజీ ఈమె నాయకత్వాన్ని అంగీకరించి కవితకు ఎంపతి, సింపతి చూపించే అవకాశం ఉన్నదా? దీనికంటే ముందు మనం ఇంకొక విషయం గుర్తు చేసుకోవాలి. ఉద్యమం నడుస్తున్న క్రమం లోపల కేసీఆర్ ఉద్యమం 2000లో స్టార్ట్ చేశాడు. తర్వాత వీళ్ళందరూ ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మన కవిత కానీ 2006, 8, 9 ఆ ప్రాంతంలో వాళ్ళు ఉద్యమంలోకి వచ్చారు. ఓకేనా? రాగానే కేటీఆర్కి ఎట్లయితే పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక పొజిషన్ ఇచ్చి తనకు రకరకాలైన బాధ్యతలు అప్పచెప్పిన కేసీఆర్ కవిత గారికి ఎందుకు ఇవ్వలేదు? మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ కవిత కాకుండా కవిత అబ్బాయి ఉన్నాడు అనుకో, రైట్, 2 కొడుకులే ఉన్నాడు అనుకోడు కేసీఆర్కు, 2 కొడుకులు పాలిటీషియన్కు ఉద్యమంలో వచ్చారనుకోండి, చిన్న కొడుకు అవకాశం వచ్చేది డెఫినెట్గా వచ్చేది అయినప్పటికీ లేనప్పుడు. సో 2కి అవకాశాలు వచ్చేది, 2 మగవాళ్ళు అయితే. కానీ జస్ట్ బికాజ్ అమ్మాయి కాబట్టే కదా కేసీఆర్ దూరంగా పెట్టాడు. కానీ కేసీఆర్ లాంటి ఒక మేధావి, కేసీఆర్ లాంటి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్టు ఏం ఆలోచించుంటాడు అప్పుడు? కేసీఆర్ కూతురు చిన్నపంచి పెరిగే విధానం, ఆమె డైనమిజం, గ్రాస్పింగ్, ఎబిలిటీ టు కనెక్ట్, ఆరేటరీ స్కిల్స్ ఇవన్నీ గమనించిన తర్వాత నా అండర్స్టాండింగ్ మాత్రం ఏమనిపిస్తుంది అంటే, మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ లైన్ రోజు కనుక తీసుకొస్తే కవిత గురించి తోటి ఎప్పుడైనా మనకు ఛాలెంజ్ వచ్చే అవకాశం ఉంది అని కేసీఆర్ ఆలోచించి ఆమెకు ఒక సపరేట్ స్టాండ్ను ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ ప్లాట్ఫామ్ ద్వారానే ఆమెను ఆపరేట్ చేయించడానికి పురికొల్పిండి అనేది నా సైకలాజికల్ అనాలిసిస్. ఓకే, అదేంటండి, మీరు ఎక్కడైనా చూడండి, మొత్తం టీఆర్ఎస్ క్యాంపెయిన్లో జరిగిన ఎప్పుడు కూడా తెలంగాణ జాగృతి అనే ఒక ఐడెంటిటీ తోటే నడిచింది తప్ప ఆమె ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల లోపల ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, కానివ్వలేదు అంటే నేను బెటర్. ఎందుకంటే కేసీఆర్ కెన్ విజువలైజ్. కేసీఆర్ గొప్పతనం ఏంటి? ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజున ఏం జరగబోతుందో ఆలోచించి చెప్పగలిగే మేధావి, రైట్? సో కూతురు కొడుకు కాన్ఫ్లిక్ట్ ఒకే పార్టీలో ఉంటే రాబోయే ఛాలెంజెస్ ఏంటియో ఆయనకున్న సునిశ్చిత పరిశీలనతోటి కవితతోటి ఎప్పుడైనా కానీ మనకు ఛాలెంజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి హీ డజంట్ వాంట్ హర్ టు బీ ఇన్వాల్వ్ ఇన్ ద స్టేట్ లెవెల్ పాలిటిక్స్. దట్ ఈస్ ద రీజన్ ఏం చేసిండు, కేటీఆర్కు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి కూతురికి ఎంపీ సీట్ ఇచ్చాడు. ఎందుకు? హీ డజంట్ వాంట్ టు షీ బీ హియర్. హైదరాబాద్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఆమె యొక్క యాక్టివిటీస్ని ఎక్కువ రోజుల పాటు ఇక్కడ కలవకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సెంటర్ ద ఢిల్లీ. మీరు ఢిల్లీలో ఉండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్ సర్కిల్లో ఎప్పుడు చూసినా సరే కవిత గురించి ఏం మాట్లాడతారు? కవిత ఈజ్ హైలీ డైనమిక్, కవిత ఈజ్ వెరీ క్రియేటివ్, కవిత హ్యాజ్ ఆల్ ది ఎబిలిటీస్ ఆఫ్ కేసీఆర్. అండ్ ఆమె ఎక్కడైనా ఏడికైనా కానీ చొచ్చుకొని పోగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సో అని అక్కడ ఢిల్లీలోనే వెళ్ళిన తర్వాత ఉద్యమం సమయంలోంచి ఎంపీ అయిన తర్వాత తనకంటూ ఒక బేస్ను ఢిల్లీలో క్రియేట్ చేసుకోగలిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఉండి ఉన్న ఎంతోమంది ఎంపీలు, మగ ఎంపీలు, దే ఫెయిల్ టు క్రియేట్ దట్, బట్ కవిత కుడ్ క్రియేట్ దట్ ఆరా. దట్ ఈస్ ద ఎబిలిటీ అండ్ కెపాసిటీ ఆఫ్ ద కవిత.
సో అట్లాంటి ఆలోచన ద్వారా కేసీఆర్కు ఉంది కాబట్టి కవిత కూడా ఇవన్నీ కూడా గుర్తించింది కాబట్టి తనకంటూ ఒక రోల్ని, తనకంటూ ఒక ఐడెంటిటీని, తనకంటూ ఒక ప్లాట్ఫామ్ని తను జాగ్రత్తగా క్రియేట్ చేయడమే కాకుండా దాన్ని ఇన్ని సంవత్సరాల పాటు నడుపుతూ వచ్చింది. ఉద్యమం అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి వచ్చిన తర్వాత అదొక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్గా ఉండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా కన్వర్ట్ చేసి యువకులకు ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రయత్నం చేయగలిగింది. అంటే ఏంటి, కల్చరల్గా బతుకమ్మ ద్వారా కనెక్ట్ అయింది, రైట్. రెగ్యులర్గా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పార్టిసిపేట్ చేయగలిగింది. మూడోది యువకుల కోసమని స్కిల్ సెంటర్ జాగృతి వారికి కనెక్ట్ చేయగలిగింది. సో ఆల్ త్రూ ఫిమేల్గా తనను డెఫినెట్గా ఎప్పుడైనా సైన్ లైన్ చేయగలిగే అవకాశం ఉంది అనేది ఈ భారతదేశంలో పొలిటికల్ అనాలిసిస్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఫీమేల్స్ని వెంటనే కాదు, మెయిన్ స్ట్రీమ్ పాలిటిషన్ లోపల బెటర్ పొజిషన్కు తేయాలంటే చాలా స్ట్రగుల్ పడాలా, చాలా ఫైట్ చేయాలా, చాలా కష్టాలు ఎదుర్కోవాలా, అవమానాలు ఎదుర్కోవాలా అని మీరు ఏ పొలిటికల్ లీడర్ అమ్మాయిలకు సంబంధించి చూసినా కానీ చాలా స్పష్టంగా అర్థమవుతుంటుంది. ప్రియాంక గాంధీ మనకు కనబడుతున్నాం, ఇక్కడ కవిత, అక్కడ కనిమలి, సుప్రియ సూలే. ఏజ్ కాస్ట్ అడిట్ అనుకున్నా అనుకుందాం ఒక జనరేషన్, ఒక 5-10 ఏళ్ళు తేడా ఉండదు. కనిమలి కన్నా కొంచెం పెద్ద అయింది సుప్రియ సూలే, ఇట్లా 5 ఏళ్ళు. వీళ్ళని తీసుకున్నప్పుడు ఎవరు వైబ్రెంట్గా కనబడుతున్నారు? మనం ఎవరు అవుట్ గోయింగ్, ఎవరు వైబ్రెంట్ కంటే ఎక్కువ ఎవరు వాళ్ళ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇంటర్నల్గా ఎంత ఫైట్ చేశారనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు 1969లో మనం ఇందిరాగాంధీ చూడండి. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని సైడ్ లైన్ చేసి వాళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది? తొక్కిపడేసింది, టోటల్గా సెపరేటెడ్. కాంగ్రెస్ ఆర్ని బయటికి తీసుకొచ్చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత కాంగ్రెస్ ఇందిరాగాంధీ కాంగి ఐ అని పెట్టింది. అండ్ షీ హాజ్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. ఆమె ఊరికే రాలేదు, ఆమెకి తో పొలిటికల్ లీనేజ్ ఉండి ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటికీ, అంత స్టేజ్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్లో ఉండే ఒక టీము సపరేట్ అయిపోయి ఇందిరాగాంధీని తక్కువ చూడడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో తీవ్రమైన అవమానాలు ఎదుర్కొన్న ఇందిరాగాంధీ సపరేట్ అయిపోయింది. రైట్. మీరు జయలలిత చూడండి, ఎందుకు అంత పొలిటికల్ లెవెల్ అంత సక్సెస్ఫుల్ అయింది ఆమె? ఎందుకంటే ఆమె కూడా తీవ్రమైన అవమానాలను ఎదుర్కొని అవమానాలను ఎదుర్కొన్న అనే సంగతిని ప్రజలకు నచ్చజెప్పే క్రమంలో సక్సెస్ఫుల్ అయిపోయి షీ హెస్ బికమ్ ఏ హైలీ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. ఓకే, ఎగ్జాక్ట్లీ కవితకు కూడా అలాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తుంది అనేది నా అండర్స్టాండింగ్. తను ఇంత సీరియస్గా ఇన్ని రోజుల నుంచి ఉద్యమంలో ఉండి పనిచేస్తున్నప్పుడు బీఆర్ఎస్ నుంచి రావాల్సినంత గుర్తింపు, తను రైజ్ చేసే ఇష్యూల పట్ల సపోర్టు రావటం లేకపోవడం వలన డెఫినెట్గా తను అవమానంగా ఫీల్ అయ్యేందుకు 100% ఛాన్సెస్ ఉన్నాయి. మీరు లిక్కర్ కేసు అంటున్నారు కాబట్టి, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకి వాళ్ళ నాన్న నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా? వాళ్ళ నానే వెళ్ళి చూడలేదు జైలు పాలైతే. కూతురికి ఏమనిపిస్తుందండి? పొలిటికల్ పార్టీగా పక్క పెడదాం. ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మినిమం ఏం కోరుకుంటారు? తల్లిదండ్రులు వచ్చి పరామర్శాలను కోరుకుంటారు. నేను తప్పు చేసినా రైట్ చేసినా అనేది కాలం నిర్ణయిస్తుంది, కాలం డిసైడ్ చేస్తుంది, సిస్టమ్స్ డిసైడ్ చేస్తాయి. బట్ నేను తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని జీవితంలో ఊహించని ఒక పెద్ద పెను తుఫాకు నా జీవితంలోకి ప్రవేశించి నేను విక్టిమ్ అనే పొజిషన్ పుష్ చేసినప్పుడు మినిమం కన్సర్న్ తండ్రికి లేదు అనేది కవితకు ఆ రోజు బాగా అర్థమైంటుంది. అర్థమైన తర్వాత నా ఉద్దేశం లోపల ఒక పొలిటీషియన్ ఎట్లుండాలంటే, అంటే కవిత ఇప్పుడు పాఠాలు నేర్చుకుంటుందనే నాకు అనిపిస్తుంది. జైలు పాలైంది, తర్వాత బయటకు వచ్చింది. రాగానే కవిత చేయాల్సిన ఇమ్మీడియట్ పని ఏంటి అంటే వెంటనే పబ్లిక్ లైఫ్కి రావాలా. పొలిటీషియన్ అనే వాళ్ళు ఎవరైనా సరే దీని ఏమంటాం మనం, రెసిలియన్స్ అంటాం. కింద పడగానే వెంటనే లేవగలిగే శక్తి, అంటే బంతిలాగా లేవగలిగే శక్తి ఏ పొలిటీషియన్కి అయితే ఉంటుందో ఆ పొలిటీషియన్ని ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఆమె రావాలని ఆమెకు ఉండి ఉంటుంది, రాలేని పరిస్థితులు ఉండి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే తను జైలుకి పోయిందో నా ఉద్దేశంలో ఈ జాగృతిని అట్లే ఐడెంటిటీని కాపాడుకున్న వచ్చినప్పుడు జైలుకి పోయిన తర్వాత నా అండర్స్టాండింగ్ ప్రకారం తనకు ఒక అసెప్టివ్ థాట్ వచ్చి ఉంటుంది. నేను డెఫినెట్గా ఐ షుడ్ ఫైట్ ఇండిపెండెంట్లీ, అదర్వైజ్ నాకు ఎగ్జిస్టెన్స్ రోజు రోజుకు పోతుంది, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు, సంథింగ్ గోస్ రాంగ్ అనే ఆలోచన ఆ జైలులో ఉన్నప్పుడే అది తను అసెప్టివ్ అయి ఉంటుందని నా ఉద్దేశం. అందుకోసమనే తను
తండ్రికి సంబంధించి పొలిటికల్ ఐడియాలజీ గురించి, పొలిటికల్ జర్నీ గురించి తను ఏ భావాలను తను క్యారీ చేస్తుందో వాటికి సంబంధించి తండ్రిని కనుక మనము ప్రైజ్ చేస్తే తండ్రి న్యాచురల్గా డినై చేస్తాడు. రైట్, ఇరుకుని పెట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కాబట్టి ఏ పొలిటీషియన్ ఏం చేస్తాడు? డెఫినెట్గా దాన్ని డినై చేస్తాడు, లేకుంటే ఇంకేదైనా కాంప్రమైజ్ సిచ్యువేషన్లు చేస్తాడు. సో ఆ ప్రాసెస్ లోపల కవిత కెన్ మేక్ హర్ వాయిస్ స్ట్రాంగర్. ఓకే. సో అప్పుడు పార్టీ ఏం చేస్తుంది? ఒకవేళ ఆమెను ఎక్స్పెల్ చేస్తుందా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని? మొన్న లల్లు ప్రసాద్ వాళ్ళ పెద్ద కొడుకుని ఎక్స్పెల్ చేశాడు. ఆ పెద్ద కొడుకు ఈ పొలిటికల్ మైలేజ్ని, ఈ పొలిటికల్ ఛాలెంజ్ని, క్రైసిస్ని తనకు అనుగుణంగా మార్చుకుంటాడా, లేకపోతే ఆర్జేడీకి ఛాలెంజ్ విసురుతాడా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ ఇక్కడ కవిత ఎలాంటి ఛాన్స్ తీసుకుంటుంది, ఎలాంటి పరిస్థితి తీసుకొస్తుంది, బీఆర్ఎస్ని ఏమంటారు మనం తొడపాషం పెడితే బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అయిపోయి కవితను ఏం చేస్తుంది అనే దాన్ని బట్టి కవిత యొక్క స్టాండ్ను మనం రాబోయే కాలంలో చూడగలుగుతాం. కానీ ఇక్కడ కవిత ఇంట్లో వాళ్ళ అమ్మ ద్వారానో లేదా మిత్రుల ద్వారానో వెళ్ళి వాళ్ళ రిలేషన్స్ ఎవరు వెళ్ళి మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది. ఆమె ఎక్కడ కూడా సెట్ బ్యాక్ అయినట్లు ఒప్పుకున్నట్లు అనిపించలేదు. కేసీఆర్ కూతురు కాకుంటే గనక కవిత ఇట్లా ఉండేది కానే కాదని చాలామంది అంటారు. మరి కవిత ఒకవేళ కాదు అనుకుందాం, ఒకవేళ తన స్వశక్తి వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి మా ఆలోచన ఉన్న వాళ్ళకు. స్ట్రాంగ్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లోపల తనకంటూ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే మేల్ కానీ ఫీమేల్ కానీ ఒకవేళ వాళ్ళ రాజకీయ ఈక్వేషన్స్ వాళ్ళను ఒక డిఫెన్స్ మోడ్లోకి పడదోసే సిస్టమ్ వాళ్ళ వెనకాల నడుస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళ రాజకీయ ఆస్పిరేషన్స్ కనుక స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా దీన్ని వాళ్ళకి బెనిఫిట్గా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, గో బ్యాక్ టు ది 2000 ఏం జరిగింది? అప్పుడు చంద్రబాబు నాయుడుకి లెటర్ రాసిండు, చంద్రనాయుడును ఛాలెంజ్ చేసిండు. ఏం చేసిండు? తెలంగాణలో కరెంటు బిల్లు ఇట్లా పెంచుతున్నారు, రైట్, టర్నింగ్ పాయింట్ చేసి మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గించుకోవాలా, లేకుంటే తెలంగాణ ప్రజానికి రైతాంగం అంతా కూడా బాధపడతారు అనే విషయం లోపల ఆయన అపోజ్ చేసిండు. అపోజ్ చేసినప్పుడు ఏం చేసిన, లెటర్ రాస్తే చంద్రబాబు నాయుడు లైట్ తీసుకున్నాడు. ఓకే, ఇట్లా రాస్తారు చేస్తారు లేదని ఏం చేసిండు కేసీఆర్? మామూలుగా సో ఇమ్మీడియట్లీ త్రోన్ ఏ ఛాలెంజ్, రిజైన్డ్ ఫర్ ది ఎమ్మెల్యే అండ్ రిజైన్డ్ ఫర్ డిప్యూటీ స్పీకర్షిప్ అండ్ దెన్ ఈ కేమ్ అవుట్ అండ్ స్టార్టెడ్ పార్టీ, రైట్. సో ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో ఒక పొలిటికల్ స్టాండ్ని, ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి ఒక పొలిటీషియన్కు ఉండాల్సిన ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే లీడర్షిప్ని మనం ఒక డిఫెన్స్లోకి తోసేయడం. వాళ్ళ ద్వారానే మనం ఈ పార్టీని వీడుతున్నాము, పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అనే భావనను చాలా బలంగా ప్రజల్లోకి ఎప్పుడైతే తీసుకెళ్ళగలుగుతామో అప్పుడు ప్రజలందరూ ఆటోమేటిక్గా నిన్ను సపోర్ట్ చేస్తారు. సో మీరు తెలంగాణ ఉద్యమం మొత్తం ప్రొసీజర్ చూస్తే కనుక కేసీఆర్ ఎంత స్టాండర్డ్గా, ఎంత పవర్ఫుల్గా ఆయన మూవ్స్ ఉంటాయంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే అపోజిషన్ వాళ్ళు కూడా ఆయన కన్విన్స్ అయిపోయి ఆయన తరఫున వాదించగలిగే వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగాడు, రైట్. సో కూతురు తండ్రిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగింది కాబట్టి తనకు కూడా ఒక బలమైన పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో పొలిటికల్గా తను రేజ్ కావాలనే ఆలోచన ఉండడం చాలా నార్మల్, అది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే తెలంగాణలో కానీ మన భారతదేశం మొత్తం పాలిటిక్స్ లోపల మై స్ట్రాంగ్ ఫీలింగ్, మై స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే కవిత గారికి కూడా స్త్రీ పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి పొలిటికల్ పార్టీ ఐడియాలజీని ప్రమోట్ చేసి అందులో ఎక్కువ మంది స్త్రీలే ఉండేటట్టు చేయగలిగే వ్యాక్యూమ్ ఈ రోజున మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నది. కాబట్టి కవిత లీడ్ చేసి స్త్రీల కోసమే ఒక పార్టీ పెట్టి స్త్రీలకు ఇప్పుడు అమ్మాయిల రిజర్వేషన్ బిల్ కూడా పాస్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆపర్చునిటీ యాక్చువల్గా. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ మూమెంట్ అనిపిస్తుంది నాకు. చాలామంది స్త్రీలను అలా చేర్పించి అందరికీ రాజకీయంగా వాళ్ళకు అవకాశాలు కలిగించి 50% ఆఫ్ ద ఫీమేల్స్ కనుక రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల నిలబెట్టి చేయగలిగితే ఎక్కువ మంది స్త్రీలు చేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆల్రెడీ పొలిటికల్ నేపథ్యంలో ఉన్న కుటుంబాల్లో ఉన్న స్త్రీలు కూడా ఎమ్మెల్యేగా నిలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఫీమేల్ వాయిస్ అనేది చాలా స్ట్రాంగర్గా, చాలా లౌడర్గా, చాలా రీచబుల్గా అందరికీ చేయగలిగే అవకాశాన్ని కవిత తీసుకోవాలని మనం కోరుకున్నాం. రాజకీయ నాయకులు సాధారణంగా ప్రజల గురించి ఏం ఆలోచన చేస్తున్నారని తాము చెప్తున్న విషయాన్ని నమ్ముతారనుకుంటారా, లేకపోతే కనుక
ఫలానా వాళ్ళు ఫలానా విధంగా వివరిస్తేనే గొప్పవారని భావిస్తా అని ఏమనుకుంటారు రాజకీయ నాయకులు? వాళ్ళ భావన ఏముంటారు ప్రజల పట్ల? ఏ రాజకీయ నాయకుడైనా కానీ పవర్ పాలిటిక్స్కే మేజర్ రూల్. ఆ, ఏం చెప్తే ఏం చేస్తే ఎట్లా ఉంటే నాకు ఓట్లేస్తారు, ఎక్కువ శాతం మంది నా ఆలోచన విధానాన్ని యాక్సెప్ట్ చేసి తన వెంటంటి ఉంటారు అనే ఆలోచనతో చేస్తారు. అట్లాంటి ఆలోచన చేయగలిగి ఉండి వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళలాగా ప్రజలకి అనుగుణంగా ఉండడానికి ఏ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అవసరమైతే అది చేద్దామో అది చేస్తారు. అట్లా చేసినప్పుడు స్టార్టింగ్ ఇయర్స్లో అట్లే వాళ్ళకు ఫాలోవర్ ఉంటారు, వాళ్ళకు ఓటింగ్ వస్తుంది, వాళ్ళకు ఐడెంటిటీ వస్తుంది, వాళ్ళకు రికగ్నిషన్ వస్తుంది. ఇవన్నీ దాని ద్వారానే వాళ్ళు పాలిటిక్స్ను ప్లే చేస్తారు, పొలిటికల్ స్ట్రాటజీ కూడా డిజైన్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ పొజిషన్ అసెట్ అవుతుందో, వాళ్ళకు ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందో, అప్పుడు వాళ్ళ ఆలోచనల ప్రకారం ప్రజల్ని నడిపేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏదనుకుంటే అదే ప్రజలు ఒప్పుకునేటట్టు, వాళ్ళు చేసేదంతా కూడా ప్రజల యొక్క బాగు కోసం చేస్తున్నట్టు, వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడుగైనా రాబోయే కాలం లోపల ప్రజలందరికీ ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వబోతున్న ఆలోచనను వాళ్ళు కలిగజేస్తారు. కానీ పొలిటికల్గా ఎస్టాబ్లిష్ కావాలని అంటే ముందు ప్రజలు ఏది ఆలోచిస్తారో అదే ఆలోచన ధోరణిలో ఉన్నట్టు, పవర్కి వచ్చిన తర్వాత ప్రజల్ని వాళ్ళ ఆలోచనల ప్రకారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక ఫిలాసఫర్ చెప్పిన మాట, రాజకీయ నాయకుడు తాను చెప్పే మాటను తాను నమ్మడు, ప్రజలు నమ్ముతుంటే చూసి ఆశ్చర్యపోతాడు అని ఒక. అది ఒకప్పుడు అయిండొచ్చు, కానీ ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా సరే గ్రాస్ రూట్లో ఉండే సమాజంతో కనెక్ట్ కావాలి అని అంటే ఫస్ట్ ఈ షుడ్ బిలీవ్ వాట్ హీ సేస్. అందుకే కేసీఆర్కు గొప్పతనం అక్కడే. మిగతా పొలిటీషియన్లోకి అది పనిచేస్తుందేమో కానీ కేసీఆర్ డెఫినెట్గా పనిచేయదు. కేసీఆర్ డెఫినెట్గా తను చెప్పేది తను చేస్తాడని నమ్ముతాడు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ తర్వాత కళ్ళన్నీ చూపిస్తాడు కావచ్చు, కానీ నిజంగానే తనకున్న లాహిరి మనస్తత్వంతో అవన్నీ సహజంగా చేయొచ్చు, ఎందుకు చేయరాదు అనే భావంతో ఉంటాడు. నిజంగానే రియాలిటీకి వచ్చేసి బడ్జెట్లు చూసి అవన్నీ సాధ్యం కాదని అంటే అంటాడు కావచ్చు, కానీ బట్ ఎవరైనా కానీ ఎదుటోళ్ళకు విషయం చెప్పాలంటే ఫస్ట్ తను నమ్మాలి. తను నమ్మితేనే అది బలంగా చాలా విశ్వాసంగా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలు కూడా ఈ చెప్పే విధానాన్ని చూసి, ఈ కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళు నమ్ముతారు. నమ్మి అప్పుడు ఆ పొలిటీషియన్కు సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ కవిత ఒక మాట అన్నారు, తాను జైల్లో ఉన్నప్పుడే టీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది, దాన్ని వ్యతిరేకించాను, పేడు ఆర్టిస్టులతో నాపై దాడి చేయిస్తున్నారు, ఇంటి ఆడబిడ్డపై ఇట్లా చేయొచ్చునా అని వారు అన్నమాట. ఇది తాజా వచ్చిన వార్త. అంటే ఆ మాటలను ఎట్లా అర్థం చేసుకోవాలి? సీరియస్ కామెంట్లు, 3కు 3 చాలా సీరియస్ కామెంట్. అవును. కేసీఆర్ సొంతంగా తన బిడ్డ మీద దాడి చేయడానికి పర్మిషన్ ఇచ్చిండు అంటే కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎంత వద్దనుకన్నా ప్రజలందరూ కూడా ఆడబిడ్డ సెంటిమెంట్ అనేది చాలా బలంగా పనిచేస్తుంది. కేసీఆర్ అట్లా అమ్మాయి మీద దాడి చేయించి ఇది చేయించింది నేనే వాళ్ళ వెనకాల ఉన్నాను అనే భావనను ఎవరు ప్రమోట్ చేసినా కూడా అది తనకు తీవ్ర నష్టం చేస్తుంది కదా. ఒకటి కుటుంబ పరంగా చేస్తుంది, రెండోది కుటుంబంలోనే తనకు వ్యతిరేకత ఉంది. సో ఇంట్లోనే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో కనుక ట్రబుల్స్ వస్తే ఏ పొలిటికల్ పార్టీ లీడర్ కూడా దాన్ని కరెక్ట్గా పాలిటిక్స్ని చేయడం లోపల చాలా ఛాలెంజ్ ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడే ఛాన్స్ ఉంది. కానీ అలాంటి ఇబ్బందులు కేసీఆర్ లాంటి మేధావి తెచ్చుకుంటాడు మనం అనుకోం. బట్ మేబీ దెర్ ఈజ్ ఏ ప్యారలల్ థాట్ లైన్ ఆఫ్ థింకింగ్ మేబీ ప్యారలల్ అవుతుంది కావచ్చు. లేదు, కేసీఆర్కున్న గొప్పతనం ఏంటంటే తను చెప్పడు కానీ ఎదుటోళ్ళకు నాకు ఈ ఆలోచన ఉంది అని ఎదుటోళ్ళ మైండ్లలో చెప్పించి వాళ్ళ ద్వారా వాళ్ళే చేయించుకునే అవకాశం కల్పించే అవకాశం అయితే ఉంటుంది. మనం కేసీఆర్ను మనం అంచనా వేయలేం కాబట్టి తన నోటి ద్వారా చెప్పడు, కానీ తనకి ఆలోచన ఉన్నదనే విషయాన్ని రకరకాల పద్ధతుల ద్వారా తన పక్కకు ఉన్న వ్యక్తులలో మైండ్లలో వాళ్ళకి ఆలోచన మొలిపించే పద్ధతి మాత్రం తనకు 100% ఛాన్సెస్ ఉన్నాయి. చేసి ఉండొచ్చు. పాలిటిక్స్ ఎనీథింగ్ హ్యాపెన్ అంటాం కదా, చాలా లాంగ్ ఓల్డ్ సేయింగ్, ఇన్ లవ్ అండ్ వార్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని. సో అట్లాంటి ప్రాసెస్ లోపల చేస్తే జరిగి ఉండొచ్చు. కానీ ఒక 70 సంవత్సరాల్లో బహుశా మీరు చూసింది ఒక 50 ఏళ్ళ రాజకీయం, 40 ఏళ్ళ రాజకీయం అనుకుంటే, ఈ తరహా మహిళా రాజకీయ నాయకులు ఇందిరాగాంధీ మినాయిస్తే నిలబడిన వాళ్ళు, ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు, ఈ తరహా కేసులతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎట్లా ఎమర్జ్ అయ్యారు? ఇప్పుడు మనం మొత్తం భారతదేశంలో మన పాలిటిక్స్ చూస్తే
ఇట్లాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి సఫర్ అయ్యి సైలైన్ అయ్యి పొలిటీషియన్గా ఎమర్జ్ అయ్యి సక్సెస్ఫుల్గా రాణిస్తున్న వాళ్ళు ఎవరంటే మనకు పవర్ బ్రాండ్ ఓన్లీ మమతా బెనర్జీ. అదే వెస్ట్ బెంగాల్ చూడండి, కాంగ్రెస్ పార్టీ ఆమెను సైన్లైన్ చేసింది. ఏం చేసింది, ఆమె ఛాలెంజ్ చేసి షీ ఎస్టాబ్లిష్డ్ టీఎంసీ, దెన్ షీ హాజ్ బికమ్ వెరీ పవర్ఫుల్ లేడీ రైట్ నౌ. సో ఎవరికైనా సరే ఒక పొలిటికల్ లీడర్కి కావలసిన ఒక ఇరిటేషన్, ఒక అవమానం, ఒక సైడ్ లైన్, నన్ను పట్టించుకోవట్లేదు అనే ఒక భావన ఎప్పుడైతే కలుగుతుందో ఆ పొలిటీషియన్స్ కనుక వాళ్ళకి పవర్ఫుల్ ఆస్పిరేషన్ కనుక ఉంటే గ్యారంటీ సక్సెస్ఫుల్ అవుతారు. ఇప్పుడు జయలలిత కూడా అట్లే జరిగింది కదండి. షీ వాజ్ రియలీ నాట్ ఇంట్రెస్టెడ్ టు బీ యాజ్ ఏ పొలిటికల్ లీడర్ ఉండాలని లేదు. ఎన్వి రామచంద్ర గారు రమ్మన్నారు, ఆమె ఒక క్రియాశీలక రాజకీయాల్లో ఒక కార్యకర్తలాగానే పనిచేస్తానే ఉద్దేశంతో వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆమె చాలా పవర్ఫుల్ అవుతుంది, ఈమె రోలు పెరిగిపోయి మొత్తానికి పార్టీనే డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది కనబడుతుందని చెప్పి ఆమెను చాలా సార్లు అవమానించారు కదా. అవమానించినప్పుడే షీ టుక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్. సేమ్ మమతా బెనర్జీ కూడా అంతే కదా, షీ టుక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్ అండ్ షీ డిడ్ ఇట్. ఓకే, కాబట్టి అయినా ఆమె సక్సెస్ఫుల్ నడుస్తుంది కదా. సో మనకు చాలా రోల్ మోడల్స్ ఉన్నారు విమెన్ పొలిటీషియన్స్, కానీ వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాబడ్డారు. వాళ్ళు నేషనల్ లెవెల్లో ప్రభావితం చేయగలిగేంత రాజకీయ శక్తిగా అవతరించలేకపోయారు ఫర్ వేరియస్ రీజన్స్. కారణాలు చాలా ఉంటాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు నిజంగానే కవిత కనుక షీ టుక్ దిస్ యాజ్ ఏ ఇనిషియేటివ్ దట్ షీ వాంటెడ్ టు స్టార్ట్ యాజ్ ఎ ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీ నడిపిస్తుందా ఏదైనా ఉంటుందా అనేది దట్ ఈస్ దర్ చాయిస్. అండ్ ద బీఆర్ఎస్ పార్టీ రిలేషన్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్లో నడుస్తుండదు కావచ్చు, కానీ దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ షీ కెన్ డెఫినెట్లీ రైజ్. ఎందుకంటే ఒక పొలిటీషియన్గా సక్సెస్ఫుల్ కావాలంటే కావాల్సింది ఏంది, వ్యక్తిగా స్ట్రాంగ్ ఇమేజ్, రెండోది పవర్ఫుల్ ఫ్యామిలీ, మూడోది ఆరిటరీ స్కిల్స్, నాలుగోది స్ట్రాటజిక్ థింకింగ్, ఐదోది డబ్బు అండ్ సమాజాన్ని ప్రభావితం చేయగలిగే ఐడియాలజీ. సో ఇవన్నిటి కూడా మీరు లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి చూస్తే, లేదు లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి చూసినా మనకు అర్థమవుతుంది ఏం చేసుకుంటుంది అమ్మాయి. ఒకటి మహిళా బిల్లు మీద స్టార్ట్ చేసింది, ఓకే, రెండోది బీసీల గురించి మాట్లాడుతుంది. ఓకే, అంతకుముందు కూడా ఆమె ఏమంటారు సికాసాకు గౌరవ డైరెక్టర్గా ఉండే, అంగన్వాడీ కార్యకర్తలు గౌరవ ఉండే. సో కార్మికులకు సంబంధించి ఎప్పుడు కూడా ఆమె ఒక సామాజిక తెలంగాణ అంటుంది. ఇప్పుడు ద మోస్ట్ పవర్ఫుల్ ఏంటి, ఉద్యమానికి వచ్చినప్పుడు సామాజిక తెలంగాణ అంటుంది, ఉద్యమ లక్ష్యాలు చేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా బయట వాళ్ళు ఏదో పొలిటికల్ జిమ్మిక్ అనుకోవచ్చు, కానీ పొలిటీషియన్స్ కేసీఆర్ అన్నాడు కదా, పొలిటీషియన్ సన్నాసుల మఠం ఉంటుందా, వాళ్ళకి డెఫినెట్గా గోల్స్ ఉంటాయి, ఫక్త్ రాజకీయం ఉంటాయి, మాకు గోల్స్ ఉంటాయి, వాటిని అచీవ్ చేయాలనుకుంటాం, అల్టిమేట్గా పవరే మాకు కావాలి, మిగతా పార్టీలు అందరూ సన్నాసులాగా మఠాల్లో కూర్చుంటున్నా అన్నాడు. దట్ ఈస్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్ కదా. కాబట్టి పొలిటికల్ ఆస్పిరేషన్ ఉంటుంది, కానీ నా పొలిటికల్ ఆస్పిరేషన్ నిర్మించుకోవడానికి, నన్ను నేను బెటర్ పొజిషన్ ఎవాల్వ్ చేసుకోవడానికి నేను ఎంతమందిని ప్రభావం చేసి వాళ్ళ జీవితాల్లో నేను వెలుగులు నింపగలను, నేను ఒక్కనే వెలుగు నింపడానికి కోసం కాదు కదా, ఎంతోమంది కలిస్తే తప్ప వాళ్ళ జీవితాలు నా జీవితం చెప్పడానికి బాగుంటుంది అని చెప్పుకోవడానికి ప్రయత్నం లోపల షీ హాజ్ టేకింగ్ ఏ స్ట్రాంగ్ స్టాండ్ ఆన్ దిస్ బేస్ ఇష్యూస్. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ సైడ్లైన్ చేసింది, పట్టించుకోవట్లేదు అనే భావన డెఫినెట్గా సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చింది. కాబట్టి అలాంటి పాయింట్స్ను తీసుకొని టీఆర్ఎస్ పార్టీలోంచే ఒక మదనం, ఒక ఆలోచన, ఒక సంఘర్షణను తీసుకురాసే ప్రయత్నము కవిత గారు చేస్తున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ లాంటి ఒక టాలెస్ట్ పర్సనాలిటీ, గ్రేట్ ఆరేటర్, విజనరీ, స్ట్రాటజిస్టు, ఫిలాసఫరు, ఇన్ని ఉన్నాయి కదా, ఇంకా ఏమేమి ఉన్నాయో. ఒక పార్టీ, ప్రాంతీయ పార్టీ, కుటుంబం ఉండగానే మరొక పార్టీ పెట్టుకొని, హరీష్ రావు లాంటి నాయకుడు అక్కడ, కేటీఆర్ యూత్ను ఆకట్టుకునేది, అంటే కొత్త జనరేషన్. కవిత ఒక పార్టీ పెట్టి నిలబడగలదా? ఈమెకున్న సైకాలజీని బట్టి, ఈమె క్యాపబిలిటీని బట్టి సాధ్యమేనా? పాలిటిక్స్లో ఎప్పుడు ఏదైనా కావచ్చు, మనకు తెలియదు. మనకు ఇప్పుడు మన ఎలక్షన్లు అయింది, కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తుందని ఎంతమంది నమ్మారు? ఓకే, చివరి 2 నెలలు మరి హౌ ఇట్ చేంజ్ తెలీదు. పాలిటిక్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఒకవేళ కనుక ఈ బీఆర్ఎస్ పార్టీ తను రెగ్యులర్గా చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో అవే చేసుకుంటూ వెళ్ళిచ్చింది అనుకోండి, దెన్ కవిత కనుక తన స్టాండ్ని ఈ బీసీ వాదము, తర్వాత విమెన్ రిజర్వేషన్ బిల్లు, తర్వాత సామాజిక తెలంగాణ, మనం తెలంగాణ ఉద్యమ వీరులను పట్టించుకోకపోవడం అనే ఈ 4 అజెండాలను తీసుకొని కనుక పవర్ఫుల్గా మూమెంట్ చేసింది అనుకోండి,
చాలామంది దే విల్ బి వెయిటింగ్ ఫర్ సమ్ ప్లాట్ఫామ్ కదా. ఇప్పుడు బీసీ వాదం జనరేట్ అవుతూ ఉంటే ఎవరో ఒకరు ఒక పర్సనాలిటీ వెంబడి ఉండాలనే కోరిక ఉంటుంది కదా. ఉంటుంది. సో అట్లాంటి వాయిస్ని తీసుకొచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన ఒక లీడర్షిప్, ఒక తనకంటూ ఒక ఐడెంటిటీని ఇమేజ్కున్న లీడర్ ఉంటే డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు కదా. తెలీదు పాలిటిక్స్లో ఏమి ఎప్పుడు జరుగుతుంది అనేది. కాబట్టి ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది, ఇక్కడ పొజిషన్ లేదు, లేడీస్ ఎడ నడిపిస్తారు, ఇది కష్టము, దేర్ ఆల్ వాళ్ళని చూసి భయపడ్డోళ్ళు ఇవన్నీ మాట్లాడతారు. కానీ పాలిటిక్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం బీసీ వాదం, సామాజిక తెలంగాణ, విమెన్ రిజర్వేషన్ బిల్లు, విమెన్కి సంబంధించిన పోరాటం, ఈ పాయింట్స్ తీసుకొని ఏ లీడర్షిప్ అయితే పవర్ఫుల్గా ముందుకెళ్తాడో నా అండర్స్టాండింగ్ ప్రకారం డెఫినెట్గా దే విల్ హ్యావ్ ఎ బిగ్ సే అండ్ ద పీపుల్ విల్ సపోర్ట్ ఇట్. బహుశా మీరు తెలంగాణ ఉద్యమాన్ని దగ్గరికి వెళ్ళి చూడడము, ఉద్యమంలో తిరగడము, ఒక బలమైన సెంటిమెంటు లేదా ఒక ఆకాంక్షకు రిప్లికగా ఉన్నది టీఆర్ఎస్. వాస్తవానికి ఈ టీఆర్ఎస్ను కాదని కవిత వెంట తెలంగాణ సమాజం ఉండే అవకాశం ఉన్నదా? రాజకీయ నాయకులు ఉంటారు, ఈయనకో ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక ఉండొచ్చు, వాళ్ళు పోతే అట్లాంటి వాళ్ళు వెళ్తారు కావచ్చు. తెలంగాణ సమాజం ఎంత లేదనుకున్నా సరే కేసీఆర్ పట్ల కన్సర్న్ ఉంటుంది కదా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా 65 లేదు. మరి అట్లాంటప్పుడు కవితకు ఆదరణ లభిస్తుందా? ఈ అంశాలు చూసి కవితకు ఆదరణ లభిస్తుందా అంటే రాబోయే కాలంలో కవిత బీఆర్ఎస్ పార్టీని ఎంత డిఫెన్స్లోకి తోయగలిగి వాళ్ళ నుంచి ఎంత ఇరిటేషన్ను తను ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ ఇంత ఇరిటేషన్ క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఈ అమ్మాయికి నష్టం చేసే విధంగా చేసే దాన్ని బట్టి కవితకు ఆదరణ ఉంటుందా లేదా అని డిసైడ్ అవుతుంది. అండ్ ఏ పొలిటీషియన్ అయినా ఏం చేస్తారు, డెఫినెట్గా తనకు ఆదరణ వచ్చే విధంగా తన సిస్టాన్ని, తనకున్న చుట్టూల పరిస్థితులను ప్రభావితం చేసి తన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే దిశగానే అడుగులేస్తారు. అట్లాంటి స్టెప్పులు వేయడంలో కవితకు ఆల్మోస్ట్ నాలెడ్జ్ ఉందనే నాకు అనిపిస్తుంది, ఆమె మాట్లాడిన తీరుని బట్టి కానీ మొన్న రాసిన లెటర్ని బట్టి. కాబట్టి ఒక పాయింట్ వస్తుంది పార్టీలోనే, ఇది వస్తుంది, ఏంది ఇంత పార్టీకి అగెన్స్ట్గా మాట్లాడుతుంటే మనం ఏం చేయకుండా ఎట్లా అనే వస్తుంది, రైట్. పార్టీ అమ్మాయిని లిక్కర్ దాని కేసులో అరెస్ట్ అయినప్పుడు పార్టీల నుంచి టీఆర్ఎస్ నుంచి ఎంత రెస్పాన్స్ వచ్చింది? రెస్పాన్స్ రాలేదు. ఎందుకు రాలేదు? కేసీఆరే ఖండించలేకపోయాడు ఆ విషయాన్ని. కేసీఆర్ అమ్మాయిని అరెస్ట్ చేసిన తర్వాత ఖండించడానికి కనీసం ఒక 15 రోజులు టైం తీసుకున్నాడు కేసీఆర్. ఇవన్నీ కూతురుగా డిస్టర్బ్ అయ్యేవా? పోనీ ఎమ్మెల్యేగా మన ఇది ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు డిస్టర్బ్ అయ్యేవా? అరే నేను కూడా అంతే విధంగా పనిచేసిన, నా మీద ఇంత పెద్ద అలిగేషన్ అయినప్పుడు క్లోజ్ మానిటర్ చేసిన తండ్రి నాకు సపోర్ట్ ఇవ్వకుండా ఉన్నాడని అంటే నాలో ఎంత సఫరింగ్ జనరేట్ అవుతుంది, నేను ఎంత ఐసోలేట్ అయి ఉంటాను, నేను ఎంత లోన్లీనెస్ సఫర్ అయి ఉంటాను, నన్ను నేను ఎంతగా కుమిలిపోయేటట్టు చేసింది. ఈ కేసు పెట్టిన దానికంటే ఎక్కువ, గవర్నమెంట్ తీసుకెళ్ళి జైల్లో వేసిన దానికంటే ఎక్కువ, ఈడీలు వచ్చి నేను క్వశ్చన్లు వేసిన దానికంటే ఎక్కువ కుటుంబం సైలెన్స్ మనిషిని విపరీతంగా కృంగతీస్తుంది. చాలా జీవితం ఇంకెందుకు, ఇది కుటుంబమేనా, నేను ఈ కుటుంబంలోనే పార్ట్నా, నా ఇంత క్రైసిస్ వచ్చినప్పుడు నా వెనకాల నిలబడింది పోయి ఇంత ఘోరమైన అవమానాన్ని ఎందుకు నా మీద విసిరేశారనేది ఇట్స్ ఏ బిగ్ ఛాలెంజ్ క్వశ్చన్ దే రేజ్ కదండి. సో అక్కడి నుంచే ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అంటే మొత్తం ఈ పొలిటికల్ జర్నీ లోపల తనకు కావాల్సినంత ఏమంటారు సపోర్ట్ సిస్టమ్ పార్టీలో మెలగడానికి పార్టీ ప్రెసిడెంట్ నుంచి రావటం లేదు అనే సంగతిని ఆమె ఎప్పుడో గుర్తించుంటుంది. దట్ ఈస్ ద రీజన్ కదా ఇక్కడ ఏమి పొలిటికల్ పార్టీలో పొజిషన్ ఇవ్వకపోవడం. ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ కూడా పోరాడితే ఇచ్చుంటారు, వెంటనే అంత ఈజీగా ఏమి ఆమెకి ఇవ్వలేదు. కాబట్టి ఒక పొలిటీషియన్ రైజ్ కావడానికి సామాజికంగా, పొలిటికల్గా, పర్సనల్గా ఎంత హ్యూమిలేషన్ అయితే ఎదుర్కోవాలనో అంత సఫరింగ్ ఆమెకు వచ్చిందనేది నా అండర్స్టాండింగ్. కవిత ఈ మనం మాట్లాడినసేపులలో ఆమె పట్ల మీకు ఒక ఎంపతి, సింపతి ఉన్నదా, లేదా సైంటిఫిక్ దాంతో మీరు వ్యక్తీకరిస్తున్నారు? యాక్చువల్లీ నేను చెప్తున్న ఏవి కూడా డోంట్ టేక్ దీస్ ఆర్ ఆల్ మై ఒపీనియన్స్. ఓకే, డెఫినెట్గా మనం 2-3 ఫ్రేమ్లోంచి మనం అర్థం చేసుకొని మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు ఆమెకి ఆరేటర్ స్కిల్స్ ఉన్నాయంటాం. ఓకే, చాలా అగ్రియబుల్నెస్ ఉందని అంటాం. దీన్ని ఏమంటాం అంటే ఓసిన్ అనే ఒక పర్సనాలిటీ బిగ్ 5 థియరీ ఉంది. ఓసిన్ అంటే ఓపెన్నెస్, సి అంటే కన్సెషనెస్, ఈ అంటే ఎక్స్ట్రావర్షను, ఏ అంటే అగ్రియబుల్నెస్, ఓకే, ఏంటంటే న్యూరోటిజం.
ఈ 5 క్యారెక్టర్ల నుంచి ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ అసెస్ చేసాం. మనం లాస్ట్ కేసీఆర్ మీద చేసినప్పుడు కూడా మనం ఇదే ఫ్రేమ్లో మనం అసెస్ చేసినాం. సో ఈ ఓసిన్ లోపల కేసీఆర్కి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఓపెన్నెస్, కన్సెసివ్నెస్, తర్వాత అగ్రియబుల్నెస్ ఇవి ఏవైతే ఉన్నాయో అండ్ ఎక్స్ట్రా వర్షను కవిత కూడా అదే లెవెల్లో ఉన్నాయి. రైట్. కాబట్టి ఈమె తండ్రి పెరుగుతున్న క్రమం లోపల తండ్రి ఎక్కడైతే లిమిట్ అయ్యి ఉన్నాడో, ఎక్కడైతే క్రిటిసిజం ఎక్కువైతే వస్తుందో వాటిని చూసి నేర్చుకొని ఒక కొత్త రాజకీయవేత్తగా ఎమర్జ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి తనకి ఇంకా 20-30 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ఉంది. కాబట్టి డెఫినెట్గా తను నేర్చుకుంటేనే అన్నాం. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న అమ్మాయి అమెరికా వెళ్ళింది, అమెరికాలో ఎంఎస్ చేసింది, ఆ కొన్ని రోజులు ఉద్యోగం చేసింది. రైట్. ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది. రైట్. కేసీఆర్కి లేదు అది, కానీ ఈ అమ్మాయికి ఉంది. అంటే ఏంటి, కేసీఆర్ కంటే ఎక్కువ ఎక్స్పోజరు అమ్మాయికి ఉంది. తను బాగా చదువుకున్నది. సో ఈజీగా కేసీఆర్ తన అనుభవం ద్వారా కొన్ని వందల మీటింగ్లో ప్రదర్శించి కొన్ని వేల మందిని కలిసి పర్సనల్గా గ్రాస్ రూట్లో ఎమ్మెల్యేగా పనిచేసి సంపాదించిన అనుభవం అంతా కూడా తండ్రి కూతురు పక్కగా ఉద్యమంలో సమయంలో కానీ మిగతా సమయంలో కానీ వాళ్ళకి అబ్జర్వ్ చేసే అవకాశం దొరికింది. కాబట్టి వాళ్ళు ఇంకొంచెం బెటర్ అయిన పొలిటీషియన్గా ఎమర్జ్ కావడానికి ఆమెకు ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఫ్రేమ్లో చూసి మనం చెప్తున్నాం. కనుక జైలుకు వచ్చిన వాళ్ళకు ఆలోచన మారుతుంది అని అంటారు కదా, ఏమిటి అసలు ఏం ఏం ఆ ప్రభావం ఉంటుందా కవిత విషయంలో? ప్రతి మనిషి జీవితంలో సంఘటనలు విల్ షిఫ్ట్ ద స్టేట్ ఆఫ్ మైండ్. రైట్. సో కవితకు జరిగిన పెద్ద ఛాలెంజ్ జీవితంలో జైలుకు వెళ్ళడం అనేది. అప్పటి వరకు అసలు ఏ రకమైన బ్లాక్ మార్క్ లేని జీవితం లోపల టోటల్ కేసీఆర్ లైఫ్ ప్యాటర్న్ లోపల ఇది రావడం ఎంత కుదుపు గురి చేస్తుంది. సో ఇన్ని రోజుల నుంచి మనం తీసుకొస్తున్న ఆలోచన అది మంచా చెడా ఏం జరిగింది అనేది టైం విల్ టీచ్. కానీ బేసిక్గా ఆ మీద పడ్డ ముద్ర ఏదైతే ఉన్నదో అది డెఫినెట్గా ఆలోచన విధానం మార్చేస్తుంది కదా. అందులో సేయింగ్ ఉందండి, మంచి వాళ్ళకి కనుక ఒక డిస్టర్బెన్స్ జరిగితే మంచితనం ఎక్కువ అవుతాడు, చెడ్డ వాళ్ళకి కనుక ఒక డిస్టర్బెన్స్ అయితే చెడ్డతనం ఎక్కువ అవుతాడు. అదే దట్స్ హౌ ది పీపుల్ విల్ ఎమర్జ్. కాబట్టి ఇప్పుడు తనకు ఈ జరిగిన కుదుపుని తన ఆస్పిరేషన్కి అనుగుణంగా తన ఆలోచన విధానానికి అనుగుణంగా ఇది వాల్యుడేషన్ చేసుకుందా లేదా అనేది తను రాబోయే కాలంలో చూపించే రాజకీయ పరిణితి పట్ల కానీ రాజకీయ అడుగులకు సంబంధించి కానీ మనకు అర్థమవుతుంది. ఈ వ్యవహారం మొత్తం చూస్తే కవిత ఒక పార్టీ పెడుతుంది అని అనిపిస్తున్నావు నీకు? పెట్టే అవకాశం అంటే ఇట్ ఈస్ టూ ప్రిమిటివ్ అనిపిస్తుంది నాకు. ఇట్ ఈస్ టూ ప్రిమిటివ్ వర్డ్. బట్ డెఫినెట్గా ఆపర్చునిటీ అయితే ఉన్నది. ఇప్పుడున్న రాజకీయ భారతదేశంలో తెలంగాణలో ఉన్న సోషో ఎకనామిక్ పొలిటికల్ సినారియోలో చూస్తే దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ద అనదర్ పార్టీ మే ఎమర్జ్. అది కవిత రూపంలో వస్తుందా లేకుంటే ఇంకా XYZ రూపంలో వస్తుందో మనకు తెలియదు, కానీ బట్ వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నది. అయితే ఈ రిఫ్ట్ని కేసీఆర్ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అనే దాన్ని బట్టి కూడా నిలబడి ఉంటుంది. యా, బట్ ఎట్లా చేయొచ్చు అనిపిస్తుంది. ఆయన సైకాలజీ మీరు అధ్యయనం చేశారు కదా, ఎట్లా కేసీఆర్ ఏదైనా చేయగలుగుతారు కదా. ఒక కేసీఆర్ ఒక పొలిటీషియన్ కనుక ఉంటే కనుక ఏదైనా కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానం వల్ల ప్రజల్లో వస్తున్న అశాంతిని డైవర్ట్ చేయడానికి ఒక కొత్త ఆలోచనతోటి కొత్త విధానంతో బీసీ వాదము, విమెన్ రిజర్వేషను, తర్వాత సామాజిక తెలంగాణ వీటన్నిటికి సంబంధించి ఐడియాలజీస్ కూడా తీసుకొస్తే దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ సమ్ పీపుల్ మే అట్రాక్ట్ టువర్డ్స్ హర్. పాసిబిలిటీ ఉంది. రెండోది కేసీఆర్ కూతురు కాబట్టి కేసీఆర్ కూతురు పట్ల సానుకూల అభిప్రాయం ఉండే అవకాశం ఉంది కదా సమాజం లోపల. ఈ ఒక లిక్కర్ కేసు తప్ప అమ్మాయి మీద ఏమి చెడు అభిప్రాయం చెడ్డ ఇదేమి లేవు కదా. లేనప్పుడు ఒక అమ్మాయి ముందుకు వస్తుంది. ఇప్పుడు ఫిమేల్ పొలిటికల్ అవేర్నెస్ కూడా బాగా పెరుగుతుంది. సో ఫిమేల్స్కి మిగతా రాజకీయ పార్టీ లోపల ప్లేస్మెంట్ ఎక్కడుంది? ఇట్స్ వెరీ మీగర్. ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తారు తప్ప లేదు కదా. సో కవిత కనుక ఇఫ్ ఇట్ ఈస్ షీఈ్ ఓపెన్ దట్ వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ 50% ఆఫ్ ద ఫీమేల్స్ ఎమ్మెల్యేస్ అని అనుకోండి, డెఫినెట్గా ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. వేరే మామూలు రాజకీయ పార్టీ లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు ఐఎల్ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళ కౌంటర్ పార్ట్స్కి ఆ పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోవచ్చు, కానీ వీళ్ళు ఇచ్చే అవకాశం ఉందంటే వాళ్ళందరూ ఇక్కడ చేరుతారు. రైట్. సో కేసీఆర్ దీన్నే అసెప్టివ్ చేసేటట్టు ఒక పని చేయొచ్చు.
రేపు నేనే ఎలక్షన్ నిలబడితే కొన్ని ఓట్లు కాంగ్రెస్ నుంచి ఇటు పోతే సో డెఫినెట్గా వాళ్ళు పొజిషన్ అసెప్టైన్ అవుతే లేటర్ దే కెన్ హ్యావ్ ఏ పొలిటికల్ ఈక్వేషన్ కదా, రైట్? సో ఇది పాసిబిలిటీ కదా. సో కేసీఆర్ కెన్ థింక్ ఎనీథింగ్. కేసీఆర్ ఏదో పవర్ లేదు కాబట్టి ఆయన పవర్లెస్ అనుకుంటే అంతకంటే మురికతో ఇంకోటి ఉంటుందా? ఉండదు కదా. సో తన పొజిషన్లో ఉండి తన పార్టీలో ఉండి అవతల పార్టీల ఆలోచనలు కూడా ప్రభావితం చేయగలిగే శక్తివంతుడు కేసీఆర్ అనేది అందరికీ తెలుసు, నేను చెప్పడం కూడా కాదు. కాబట్టి ఇట్లాంటి పొలిటికల్ మూమెంట్స్ ఎప్పుడు కూడా ఎవరికి వారు వాళ్ళ పార్టీకి ఎట్లా బెనిఫిట్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది తప్ప దీన్ని అదేదో మనకు వచ్చే ప్రమాదం ఉంది అని ఆలోచించరు. వచ్చిన ప్రమాదాన్ని మనకు అనుగుణంగా ఎట్లా మార్చుకోవాలని ఆలోచించగలిగేవాడే పొలిటీషియన్ కదా. సో దట్స్ హౌ పొలిటీషియన్స్ విల్ ఎమర్జ్. వాళ్ళని మనం పొలిటీషియన్ అంటాం. ఎలక్షన్లు నిలబడి ఎమ్మెల్యే అయితే పొలిటీషియన్ అనం మనం. పవర్ ఉన్నా లేకున్నా సేమ్ ప్రభను సేమ్ పవర్ఫుల్ యాటిట్యూడ్ని సమాజాన్ని ప్రభావితం చేయగలిగే ఆలోచన శక్తి కలిగి ఉన్న వాళ్ళని మనం పొలిటీషియన్ అంటాం. అందుకే ఎక్కువ రోజులు పొలిటికల్ లీడర్లు ఎందుకు కొనసాగలేరు? ఎందుకంటే వాళ్ళ ఆలోచన అవుట్డేట్ అయిపోతాయి. వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. నెక్స్ట్ స్ట్రాటజీ ఏందో కూడా ఆలోచించలేరు. వాళ్ళకున్న ఫాలోవర్స్ తగ్గిపోతారు. వాళ్ళు ఎవరిని కూడా ప్రభావితం చేయగలరు. వాళ్ళ ఆలోచనలో కొత్తదనం ఎప్పుడు కనబడదు. విజన్ అసలు ఉండనే ఉండదు. కాబట్టి అలాంటి లీడర్షిప్కి ఇప్పుడు స్థానం లేదు. వాళ్ళందరూ అవుట్డేట్ అయిపోతారు. ఎవరైతే ఎప్పటికప్పుడు తనను కొత్త ఆవిష్కరించుకోగలుగుతారు, కొత్త ఆలోచనని వాళ్ళు నేర్చుకోగలుగుతారు, ఒక 10 ఏళ్ళ విజన్ను వాళ్ళు చూడగలుగుతారు, యువతరాన్ని తర్వాత ఓల్డ్ ఏజ్ను తర్వాత మామూలు మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేయగలిగే ఒక ఐడియాలజీని మనం ఎప్పుడైతే తీసుకొని ముందుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు సంతరించుకుంటారో వాళ్ళు మాత్రమే పొలిటీషియన్గా నిలబడగలుగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా అవుట్డేట్ అయిపోతారు కాలం అవుతున్న కొద్దీ. సో అట్లాంటి కొత్త తరమైన ఆలోచనలు కొత్త వ్యక్తులతో వస్తుంది. కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరైనా కానీ పొలిటీషియన్గా మారడానికి, పొలిటికల్ రంగంలో ఉండడానికి, పార్టీ పెట్టి ముందు తీసుకెళ్ళడానికి ఇంకా చాలా చాలా అవకాశాలు ఉన్నాయని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కల్వకుంట్ల కవిత ఆలోచన, ఆమె మాట్లాడే మాటలు, చర్యలు బహుశా వర్తమానం నుంచి భవిష్యత్తుకు ఎట్లా ఉండవచ్చు ప్రయాణము అనే ఆలోచన లేదా ఎట్లా ఉండొచ్చు అనే ఒక భావనకు ఇది కొన్ని విషయాలకు లేదా కొద్ది కాలానికి పరిమితమై చేసిన ఒకానొక విశ్లేషణ మాత్రమే ఇది. థ్యాంక్ యూ.